పాపము నో కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును చూడు సోదర దేవుడు ఎంతో ప్రేమించే ప్రియుడా ప్రేమించే జగతి చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే జగతి ప్రియుడా ప్రేమించే జగతి సిలువలో ప్రాణము నర్పించే క్రీస్తు సిలువలో ప్రాణము నర్పించే క్రీస్తు యేసుని పంపెను యేసుని పంపెను ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. బైబిల్ ఈ రీతిగా బోధిస్తున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తున్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు లేడని బైబిల్ సెలవిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ ఇంకా ఈ రీతిగా సెలవిస్తుంది, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. पवित्र शास्त्र बाइबल कहता है, हे सब परिश्रम करने वालों और बहुत से दबे हुए लोगों, तुम सब मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. బైబిల్ రీతిగా సెలవిస్తున్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు లోకముకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారముకు యోగ్యమైనదిగా ఉన్నది. पवित्र शास्त्र बाइबल कहता है, ये बात सच है और हर तरह से मानने की योग्य है कि प्रभु यीशु मसीह पापियों का उद्धार करने के लिए इस दुनिया में आया. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తున్నది, లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనం ప్రకారము మూడవ దినము లేపబడిను. पवित्र शास्त्र बाइबल कहता है, पवित्र शास्त्र के अनुसार प्रभु यीशु मसीह हमारे पापों के लिए मार गया, गाड़ा गया और पवित्र शास्त्र वचन के अनुसार तीसरा दिन जिंदा उठा. దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని ప్రియుడా ప్రేమించే ఈ జగతిని చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని ప్రియుడా ప్రేమించే ఈ జగతిని సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. చెప్పుడు జమున ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. హల్లెలూయా. అందరూ బైబిల్ ఎత్తి బైబిల్ పల్లబడుకుందాం. బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన
ప్రభువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్యాహ్న కాలంలో మీ దగ్గరికి మేము కొన్ని పాటలు పాడుకుంటూ వచ్చి ఉన్నాము. प्रिय भाई और बहनों, इस दोपहर के समय में हम आपके बीच में थोड़े गीत गाते आए हैं. అయితే మేము ఎందుకు వచ్చి ఉన్నామంటే పరిశుద్ధమైన బైబిల్ అని కొన్ని భాగాలు మీకు తెలియజేయాలని వచ్చి ఉన్నాము. हम यहाँ पर किस लिए आए कि प्रभु यीशु मसीह का जो पवित्र ग्रंथ है उसमें से थोड़े भाग को हम आपको बताने के लिए आए हैं. పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తున్నది. पवित्र शास्त्र बाइबल इस प्रकार कहता है, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. जब हम हमारे पाप को कबूल करेंगे, प्रभु यीशु मसीह जो विश्वास योग्य है, जो धर्मी है, हमारे सब पाप और अधर्म को धोकर और शुद्ध करेगा. ప్రియమైన సహోదరి సహోదరుడా, प्रिय भाई और बहनों, మనం పాపులమని ఎలా తెలుస్తుంది? మనకి हम पापी है ऐसे कैसे मालूम पड़ेगा? మన పాపాలు క్షమించడానికి అవకాశం ఉందని మనకు ఎలా తెలుస్తుంది? हमारे पाप क्षमा हो जाएगा ऐसा अवकाश कैसा हमें समझेगा? మన హృదయం ఎలా ఉంటది అంటే మనం చేస్తున్న ప్రతి తప్పును పాపమును కూడా మంచిదే అనుకుంటది. हमारा हृदय इस प्रकार का है कि हम जो कार्य करते हैं, जो पाप करते हैं, वो सब कुछ ठीक ठाक है. ఎందుకంటే మన ఎదుటిన్న వాళ్ళు పాపం చేస్తున్నారు కదా, వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు, వాళ్ళు దీవింపబడుతున్నారు కాబట్టి మనం చేస్తే తప్పేం లేదు అనుకుంటాం. हम ऐसे सोचते हैं कि हम है, వాళ్ళు చేయగలేని మనం చేస్తే తప్పేముంది, ఇది కూడా మనం చేస్తే న్యాయమే అనుకుంటాము. और जो वो कर रहे हैं तो हम करने से क्या होगा, ये भी न्याय है. ఒకవేళ మనం పాపం చేసామని మనకు తెలిసినప్పటికి కూడా जब हम पाप कर रहे हैं ऐसा हमें मालूम होगा, फिर भी ఇది నా అవసరం కోసమో లేదా నా పరిస్థితి కోసం నేను ఈ తప్పు లేదా ఈ పాపం చేశాను అనుకుంటాం. ये मेरा जरूरत के लिए और ये मेरा जो कमजोर है इसके लिए मैं पाप कर रहा हूँ. అయితే ఇలాంటి పాపం చేసినప్పుడు మన హృదయంలో ఏమవుతుందో తెలుసా? जिस प्रकार का पाप हम करते हैं तो हमारे हृदय में क्या होगा पता है क्या? మన హృదయంలో పాపము ఒకదాని తర్వాత ఒకటి పేరుకొని పోద్ది లేదా ఎక్కువగా మొత్తంలో ఉంటాయి. और हमारे हृदय में जो पाप है एक के बाद हम पाप करते जाते हैं. చివరికి ఏమవుతుందంటే और आखिर में क्या होता है, పాపం వల్ల వస్తున్న భారంతో మన హృదయంలో నెమ్మది సమాధానం ఉండదు. और पाप के कारण जो काम होता है हमारे जीवन में शांति नहीं है और समाधान भी नहीं है. మనం ఏం చేస్తుంటాం అంటే ఆ పాపం పోవటానికి ఏదేయో ప్రయత్నాలు చేస్తుంటాం. और अब पाप जाने के लिए हमारे जीवन में बहुत सारे प्रयत्न हम करते हैं. కొంతమందికి అన్నదానం చేస్తుంటాము, थोड़े लोगों को अन्नदान करते हैं, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. बहुत सारे प्रयत्न हम करते हैं. లోకంలో సినిమాలకు కానీ లేకపోతే సంతోషం ఎక్కడ దొరుకుతుందో అలాంటి చోటుకి వెళ్ళాలని ప్రయత్నం और చేస్తుంటాం. हम ऐसा प्रयत्न करते हैं कि सिनेमा थिएटर में जाएंगे तो हमें शांति और आनंद मिलेगा, इस प्रकार का स्थान में हम जाते हैं. అయితే ఏమవుతుందంటే పాపం పోక ఇంకా పెరుగుతూ మనకు అశాంతి మిగులుతుంది. परंतु हम देखते हैं कि हमारे जीवन में पाप नहीं जाता, परंतु जो अशांति और ज्यादा अधिक होता है. బాల్యం అని లేదు, యవన కాలం అని లేదు, నడిప్రాయం అని లేదు, వృద్ధాప్యం అని లేదు. छोटा नहीं, बड़ा नहीं और ज्यादा बुजुर्ग लोग ऐसा नहीं. ప్రతి ఒక్కరికి పాపం యొక్క భారము హృదయంలో ఉంటుంది. और हर एक लोगों को पाप का जो भार है, जो बोझ है उनके हृदय में रहता है. మన హృదయంలో మనసు మాట్లాడుతుంటది, మనం తప్పు చేసాము దాని వల్ల ఈ శిక్ష అనుభవిస్తామని చెప్తుంటది. हमारे हृदय में एक वाणी सुनाई देता है कि हम गलत किए हैं और इस गलत के द्वारा हमारे जीवन में और हम नाश की ओर जा रहे हैं. అయితే మన మనస్సాక్షిని ఏం చేస్తుంటాం అంటే చంపేస్తుంటాం. వాళ్ళు బాగున్నారు కదా, వీళ్ళు బాగున్నారు కదా, నాకేమైంది, నాకేం కాదు అనుకుంటుంటాం మరలా. और हम ऐसा सोचते हैं कि हमारा जो मन साक्ष्य है उसको हम पूरी तरह से दबा देते हैं और कहते हैं कि उनको कुछ नहीं हुआ बोल के हमारा समझ ऐसा रहता है. ఒకవేళ ఇలాంటి పాపం స్థితిలో పాప హృదయంతో మనం చనిపోయి మరణిస్తే ఏమవుతుందో తెలుసా? अगर हम इसी प्रकार पाप में रहते हुए और हम मर जाएंगे तो क्या होगा पता है क्या? సాధారణంగా మనందరికీ తెలుసు స్వర్గము నరకము ఉందని తెలుసు. और साधारण रीति से हम सबको पता है एक स्वर्ग है और एक नरक भी है. పాపాత్ములు నరకంలోకి వెళ్తారని తెలుసు. जो पाप करते हैं वो नरक में जाते हैं, हम जानते हैं. ప్రతి ఒక్కడు నేను నా స్వర్గానికి వెళ్ళాలని
ప్రయత్నం చేస్తుంటాడు కానీ దారి తెలియటం లేదు. और हर एक मनुष्य जो पृथ्वी पर है जो स्वर्ग जाने का प्रयत्न करता है परंतु उसको मार्ग नहीं मालूम. నేను అందుకే మొదట చెప్తూ వచ్చాను, మనము పాపులము, మన పాపాలు క్షమించడానికి ఒక వ్యక్తి ఉన్నాడని చెప్తూ और వచ్చాను. इसलिए मैं पहले बताता आया हूँ कि हम पापी हैं और इस पापी को बचाने के लिए एक मनुष्य दुनिया में आया ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. और उसका नाम है प्रभु यीशु मसीह. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, वो क्या करते आया है? నీవు నేను చేతులతోటి, కాళ్ళతోటి, మనసుతోటి, హృదయంతోటి చేసిన ప్రతి పాపమును, हम जो हाथ से, पैर से, हृदय से जो पाप करते आए हैं, ఒకవేళ మనం పాపం అంటే ఏమనుకుంటామంటే ఒకరిని చంపేయటము లేదా ఇంకోటి పెద్ద దొంగతనం చేయటము లేదా ఇంకేదో పెద్ద మోసం చేస్తే పాపం అనుకుంటాం. हम ऐसा सोचते हैं कि पाप का मतलब चोरी करना या फिर बहुत बड़ा गलती करना और किसी को नुकसान पहुंचाना वही पाप है. అబద్ధం కూడా పాపం అని మనం కొన్నిసార్లు గమనించము. और हम नहीं सोचते कि झूठ बोलना भी पाप है. ఇలాంటి పాపం స్థితి నుంచి మన హృదయాన్ని పవిత్రపరచడానికి और इस प्रकार का पाप का स्थिति से और हमें पवित्र करने के लिए మనం చేసిన పాపం యొక్క ప్రతిఫలమును ఆయన పొందటానికి వచ్చాడు. और हम जो पाप किए हैं उस पाप से हमें बचाने के लिए प्रभु यीशु मसीह दुनिया में आया. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, నీ నా పాపముల నిమిత్తం సిలువలో ఆయన రక్తమంతా కార్చాడు. प्रभु यीशु मसीह हमारे पापों के लिए उस कलवरी क्रूस पर उसका अमूल्य लहू बहा दिया. మన పాపం వల్ల వచ్చే శిక్ష లేదంటే బాధను ఆయన భరిస్తూ వచ్చాడు. और पाप के कारण जो दंड हमें मिलना है प्रभु यीशु मसीह जो दंड को, शिक्षा को उस पर ले लिया. అయితే మనం ఏం చేయాలంటే, हम क्या करना है भाई और बहनों? మనం ఏమి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, हम पैसा देने की जरूरत नहीं నీ है, ఆస్తిని ఇవ్వవసరం లేదు, आपका संपत्ति देने की जरूरत नहीं నీ है, పేరు ప్రఖ్యాతులు ఇవ్వని అవసరం లేదు. आपका नाम और बड़ापन देने की जरूरत नहीं है. కేవలము केवल నీ హృదయములో आपके हृदय में యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమని అడిగితే చాలు. प्रभु यीशु मसीह मैं पापी हूँ, मेरे पाप को क्षमा कर, इतना बताएंगे तो काफी है. ఆయన రక్తములో మన పాపాలు కడుగుతాడు. और उसके लहू के द्वारा हमारे सब पापों को धोकर शुद्ध करेगा మనం పవిత్రపరిచి మనకు సమాధానం ఇస్తాడు. और हमें पवित्र करेगा और हमें शांति और समाधान देगा. ఎటువంటి సమాధానం అంటే, इस प्रकार का शांति वो देगा చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషం ఇస్తాడు. और वो भरपूरी का आनंद और शांति वो हमें देगा. ఇది కేవలము ఉచితము. और केवल मुफ्त रीति से देगा. నీ నోటి మాట ద్వారా చెప్తే సరిపోతుంది. केवल हम मुख के बात के द्वारा जब बताएंगे तो काफी है. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న కాలం మీ దగ్గరికి వచ్చింది కేవలం మీరు నరకానికి పోకూడదు, స్వర్గానికి అనగా పరలోకంలోకి రావాలని చెప్పేసి ఆశపడి మేము మీకు చెప్పడానికి వచ్చినాం. और प्रिय भाई और बहनों, हम आपके बीच में इसलिए आए कि आप नरक में न जाने और स्वर्ग के लिए जाने के लिए उस बात को बताने के लिए हम आपके बीच में आए हैं. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడుదురు. पवित्र शास्त्र बाइबल कहता है कि प्रभु यीशु मसीह पर विश्वास कीजिए, प्रभु यीशु मसीह पर विश्वास कीजिए, तब आप और आपका घराना उद्धार पाएगा. చెప్పుడి జమున ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. దయచేసి మోకరించండి. ఈ సమయంలో సమరణ ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, జీవం గల మా దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, సజీవ మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభువానైనా ఈ దినం మాకు సువార్త ప్రకటించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు నేను తెలుగులో మరి హిందీలో ప్రభునైనా ఈ యొక్క సువార్తను ప్రభునైనా ప్రకటిస్తూ వచ్చినాము. ఎంతమంది అయితే ఆ యొక్క మైక్ తరంగాల ద్వారా వింటూ వచ్చినారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి హృదయంలో అయినా నెమ్మది, శాంతి సందేశాన్ని ప్రభునైనా మీరే పొందపరచవలసిందిగా వేడుకొచ్చినాం తండ్రి. ఈ దినం వరకు ప్రభునైనా వారు బ్రతికినారంటే కేవలం నీ కృప చేతనే అని వారి ఎరుగుటకు మీరే సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. తద్వారా మారు మనసు పొంది ప్రభునైనా తద్వారా ప్రభునైనా వారు క్రీస్తు అనే మార్గంలోకి, నేను సత్యమైన మార్గంలోకి వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. నేను నలుమూలల ప్రభునైనా నీ సువార్త ప్రకటిస్తుండగా నేను మీరే కృప చూపి నేను ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చినారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభునైనా మీ కృప చేత అనేక మందిని రక్షణలోకి నేను మీరు తీసుకువస్తారని నమ్మిస్తూ తీసుకువస్తున్నాను తండ్రి. నేను ఆయా ప్రాంతాల నుంచి బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆయా ప్రాంతాల నుంచి, నలుమూలల ప్రాంతాల నుంచి తెలుగువారు మరియు హిందీ వారు అనేక మంది ఉంటుండగా నాయన వారిలో రక్షణ కార్యం జరిగించము. మైక్ తరంగాల ద్వారా వారి రక్షణార్థమైన మార్గంలోకి నైనా మంచి మార్గంలోకి నైనా వారు వచ్చేలాగా సహాయం దయచేయం తండ్రి. నైనా వారు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దొరుకుతుందని ప్రభువైన వారు ఎరుగుటకు మీరే సహాయాన్ని అనుగ్రహించమని నైనా ఆ యొక్క వారందరినీ కూడా నాయన మీరే జ్ఞాపకం చేసుకుంటారని నమ్మి స్తుతించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.
చెప్పుడి జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి మీరు ఇంకా అత్యధికంగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే పక్కన ఎస్కోల్ ప్రార్థనా మందిరం ఉంది, కావాలన్నా మీరందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. హిందీ अगर आप अधिक जाना चाहते हो तो आपके समीप में इश्कोल प्रार्थना घर है, तो आप वहाँ पर आ सकते हैं. प्रभु के दास वहाँ पर रहेगा, आपके लिए प्रार्थना करेंगे. ఎక్కువ దేవుని మాటలు చెప్పడానికి సమయం కాదు కాబట్టి ज्यादा परमेश्वर के बात కొన్ని మాటలు చెప్పడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. थोड़े बात बताने के लिए परमेश्वर ने सहायता किया है. మీరు ఇంకా అత్యధికంగా తెలుసుకోవాలనుకుంటే और आपको अधिक जाना चाहते हो, ఇక్కడ ఎస్కోల్ ప్రార్థనా మందిరం ఉంది, यहाँ पर ही इश्कोल प्रार्थना घर है. అక్కడ దైవ సేవకులు ఉంటారు. वहाँ पर अपना प्रभु का दास रहेगा. మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతుంటాయి. और आपके लिए प्रत्येक प्रार्थना किया जाएगा. ప్రతి గురువారం సాయంత్రం సంఘ ప్రార్థన ఉంటుంది. और प्रति गुरुवार के दिन शाम को कलीसिया का प्रार्थना होगा. ఆదివారం ప్రభు ఆరాధన ఉంటుంది. और रविवार के दिन प्रभु का आराधना होगा. తెలుగు హిందీలో ట్రాన్స్లేషన్ చేయబడుతుంది. तेलुगु और हिंदी में वहाँ पर ट्रांसलेशन होगा. వాళ్ళందరినీ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. हम आप सबको प्रेम पूर्वक आमंत्रण देते हैं. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. प्रभु यीशु मसीह पर विश्वास कीजिए, అప్పుడు నీవును నీ ఇంటి వారును तब आप और आपको ఆత్మ రక్షణ పొందుదురు, महान उद्धार पाएंगे. చెప్పుడి జయమున ప్రభువైన యేసుక్రీస్తు వారికి जय. హల్లెలూయా. हालेलुया. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని కలదు, ఉన్నతంబగు యేసుని నామం. అన్ని నామములకు పైని కలదు, ఉన్నతంబగు యేసుని నామం. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా సెలవిస్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని సెలవిస్తున్నాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడికి నగ్గించే మహిమను పొందలేకపోతున్నారు. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. నా ఎల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. నా ఎల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు నా జీవితమే మారెను. యేసుక్రీస్తు వారికి నిత్య రాజ్యాన్ని అనుగ్రహించే ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.
దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు మోకరించాల. ప్రేమకుల మా తండ్రి, మా దేవాన్ని ఘనమైన పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప రాజా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క నీ ప్రభు దినాన్ని ఈ విధంగా నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభు ప్రతి సమయము మరి సంఘమంతా కలిసి ఈ యొక్క కిష్టాపూర్ యొక్క గ్రామంలో కొన్ని వీధుల్లో వరకు మేము సువార్త ప్రకటించడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకరమైన సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తాం. తండ్రి ప్రభువా, ఎత్తబడిన వాక్యాన్ని దీవించండి, నీరు గట్టి ఫలింపు చేయండి. అనేకులు నీ యొక్క కృపలో నీ యొక్క వాక్యం కిందకి రాగలగటానికి, మారు మనసు పొంది రక్షణ తీసుకురావడానికి, వారు మహిమలోకి తీసుకుని యొక్క రక్షణ అనుభవంలోనికి వచ్చి నిన్ను స్తుతించడానికి సహాయం దయచేయమని అనేక మంది రక్షణలోకి రాకడాలను ప్రార్థిస్తున్నాం. తండ్రి దయచేయండి. మరి ముందున్న సమయాన్ని కూడా మీకు అప్పచెప్పుకుంటున్నాం. దయచేసి కృపలో భద్రపరచుకొని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కన్నుని సహవాసం, సువార్తలో పాల్గొన్న పిల్లలందరూ మీరు ప్రభు కృప సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై, సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై, నిన్ను సహించునేసు ప్రభువా, నిన్ను సహించునేసు ప్రభువా, స్తుతి ప్రశంస పాడదా, హల్లెలూయా, స్తుతి ప్రశంస పాడదా. చెప్పడి చెమిన ప్రభువైన క్రీస్తు వారికి జై. ఇంతవరకు సువార్తలో సాయబడిన ప్రభువైన క్రీస్తు వారికి జై. నిత్య రాజ్యాన్ని గురించే ప్రభువైన క్రీస్తు వారికి జై. ఎర్షుకోలు వాసైన ప్రభువైన క్రీస్తు వారికి, ఎఫ్రేన్ వాసైన యేసుక్రీస్తు ప్రభు వారికి, సియోను వాసైన ప్రభువైన క్రీస్తు వారికి, బేతేలు వాసైన ప్రభువైన క్రీస్తు వారికి హల్లెలూయా. దయచేసి లోపలికి వెళ్ళండి.